ఖచ్చితంగా ఈ రాజకీయ ఒత్తిళ్లు బలంగా పనిచేస్తాయా సర్వీసులో? తలొగ్గాల్సి వస్తుందా? రోడ్లో తలబెట్టి రావకటి పోటీకి భయపడితే ఎట్లా? పోలీసు ఉద్యోగం అన్నాక చనిపోవడం కూడా సిద్ధపడాలి. కులపిచ్చండి వీళ్ళకి, దళిత వ్యతిరేకత. పివి సునీల్ కుమార్ని ఇప్పుడున్న ప్రభుత్వంలో కొందరు కాపాడుతున్నారు, కొందరు సపోర్ట్ గా ఉన్నారు. ఇది రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణ. దేవుడు శాసించాడు, అరుణాచలం పాటించాడు అన్నట్టుగా ఆర్ఆర్ఆర్ శాసిస్తారు, ప్రభుత్వం పాటిస్తారు. మీరు లాఠీలు చేత పట్టుకొని కాళ్ళు విరిగేలా కొట్టారు, ఆ వీడియో జగన్మోహన్ రెడ్డికి చూపించారు. చీకటి కదా అంటాడు, వీడియో అంటే. ఓకే, ఒకదానికి సంబంధం ఉండదు. బెయిల్ రిజెక్ట్ అయిందని తెలియగానే బెయిల్ కోసం నా కాళ్ళకి దెబ్బలు తగిలి నేను వైద్యానికి పోవాలని మొదలు పెట్టాడు పని. ఇది జరిగింది. అది పబ్లిక్లో సింపతి వచ్చింది. రావణ్ అనే వ్యక్తి కొంచెం పరుషంగా డిప్యూటీ సీఎంని వీళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. సిరీస్ ఆఫ్ కేసులు పెట్టి స్టేషన్ టు స్టేషన్ తిప్పడం ఏంటి? కోర్టు బెయిల్ ఇచ్చింది. ఓకే, అవే వ్యాఖ్యలు, అదే బెయిల్. అప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కాదు, డిప్యూటీ స్పీకర్ హోదాలో నేను దీనిపైన మాట్లాడుతున్నాను ఆయన అంటున్నారు. రఘురామకృష్ణరాజు గారిని సూపర్ఫిషియల్గా ఎప్పుడు అంచనా వేయకండి. ఓకే, కానీ చాలా మేధావి. బాగా స్టడీ చేశారు రఘురామకృష్ణరాజుని మీరు. ఆయన పైకి కనిపించినంత ఈ ఏఐ కూడా ఆయన రీడ్ చేయలేదు. ఆయన చాలా డీప్ థింకింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనా? ఒక థర్డ్ ఫ్రంట్ కనుక వస్తే, ఓకే, దళితులు కాపులు కలిస్తే, అంటే జగన్ డైరెక్షన్లోనే కాపులు దళితులు కావాలన్న నినాదాన్ని పివి సునీల్ కుమార్ ఎత్తుకున్నారు. ఇప్పుడు కాపులు దళితులు కలిస్తే ఫస్ట్ నష్టం జరిగేది ఎవరికి? జగన్ గారికే కదా. 2029 ఎన్నికలు రాబోతున్నాయి. పివి సునీల్ కుమార్ కొత్తగా ఏమైనా రాజకీయ పార్టీ పెడుతున్నారు? కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి నేను కారణం కావాలనుకుంటున్నాను. సునీల్ కుమార్ పాపం పండే రోజు దగ్గరికి వచ్చింది. తవ్వట పగల కొడత, పళ్ళు రాల కొడత. మాజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తో స్పాట్ లైట్ విత్ సతీష్ ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు మీ 99 టీవీలో.